చాలా ఏళ్ల క్రితం మెసొపొటేమియా దేశంలో ఉన్న ఊరు అనే గొప్ప పట్టణంలో ఒక బాలుడు జన్మించాడు. అతని పేరు అబ్రాం. అతడు తెరహు కుమారుడు. అబ్రాం కుటుంబం ఊరు నగరాన్ని విడిచి హారాను అనే పట్టణానికి వచ్చింది. ఇక్కడే వారు కొంతకాలం నివసించారు. అబ్రాం సారైని వివాహం చేసుకున్నాడు. అబ్రాం 75 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటినీ విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడతనికి వాగ్దానం చేశాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నీ ద్వారా అన్ని జనములు ఆశీర్వదింపబడతాయి. సంవత్సరాలు గడిచాయి. అబ్రాము వృద్ధుడయ్యాడు. సారై కూడా వృద్ధురాలైంది. అయినా దేవుని వాగ్దానం నెరవేరలేదు. దేవుడు అతని పేరును మార్చాడు. అబ్రాము అబ్రాహాము అంటే అనేక జనములకు తండ్రి. సారై పేరు కూడా మారింది, సారా. చివరికి అద్భుతం జరిగింది. వృద్ధాప్యంలో సారకు కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. కాని అబ్రాహాము విశ్వాసం ఇక్కడితో ముగియలేదు. దేవుడు అతనిని అత్యంత కఠినమైన పరీక్షలో పెట్టాడు. నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించుము. హృదయం పగిలిపోయినా అబ్రాహాము దేవునిమీద నమ్మకం విడవలేదు. బలిపీఠం మీద ఇస్సాకును ఉంచిన క్షణంలో దేవుడు ఆపాడు. నీవు దేవునికి భయపడువాడవని ఇప్పుడు నాకు తెలిసినది. దేవుడు ఒక గొర్రెను ఏర్పాటు చేశాడు. ఇస్సాకు ప్రాణం కాపాడబడింది. ఇలా అబ్రాహాము విశ్వాసపితామహుడిగా నిలిచాడు. అతని జీవితం మనకు చెప్పే పాఠం ఒక్కటే: దేవుని నమ్మినవారిని దేవుడు ఎప్పుడూ వదలడు.